రిస్క్ తీసుకొని లేచి పక్కలకే లేచే లేదా పరుడు లేచిగా వీధులలో వెతుకుతాను. అది రిస్క్ తీసుకోవాలి, వెతకాలి, చీకటి నడవాలి, వెళ్ళాలి. ఎందుకు రాలేదు మీరు? ఇక మేము ఇంటికానే కూర్చొని ప్రార్థన చేసుకున్నాం. ఆరాధన రాదు, గంట దూరం అని అనుకురాలి, ఇంటికానే చేసుకున్నాం. గంటలో దొరుకుతాడా? దొరుకుతాడు. దూరం అని నువ్వు రాలే. ఎంత రిస్క్ అయినా ప్రభు దొరికే చోటుకి రావాలి. మంచిది. ఆయన తన సంఘంలో సంచరిస్తాడు. ఆయన వెతికే చోటుకి రావాలి. ఆయన దొరికే వెతుక్కుంటూ రావాలి. ఆయన వాక్కును వెతుక్కుంటూ రావాలి. ఆయన సన్నిధిని వెతుక్కుంటూ రావాలి. ఆయన మహిమాన్విత ఆయన సంధానాన్ని వెతుక్కుంటూ, ఆయన ప్రేమను వెతుక్కుంటూ, ఆయన కనికరాన్ని పంపించే చోటు వెతుక్కుంటూ రావాలి. కానీ రిస్క్ తీసుకుంటే లేదు, గతంతో వెళ్ళిపోతామని ఆయన అంటే మీ లోపల ఎవరు మాట్లాడుతారు చెప్పండి? శరీరానుసారులకు ఆత్మ సంబంధం విషయాలు వాళ్ళకు ఇష్టం ఉండదు, వాళ్ళకి అర్థం కాదు, ఆనందించలేదు, వాళ్ళకు చెవులకు ఇప్పుగా అనిపించదు, కర్ణ కఠోరంగా అనిపించదు, ఏం మాటలు ఏం చెబుతాను. కానీ ఆ లోపల ఉన్న ఆత్మ తాటాలాడుతుంది. నా ప్రభువును ఆరాధించాలి, నా ప్రభువుని సంధించాలి, నా ప్రభువును లీనమైపోవాలి, నేను ఆ పారవశ్యాన్ని పొందాలి, నేను ఆ పరిశుద్ధాత్మలో లీనం కావాలి, ఆ పరిశుద్ధాత్మలో నేను గంతులేయాలి, నా ఆత్మలో నాట్యం చేయాలి, నా అంతరంగం నాట్యం చేయాలి, నా ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఎంత దూరమైనా సరే ఆ దూరభారాన్ని సహించి వాళ్ళు పరిగెత్తుకొని వస్తారు. నా ప్రభు ఎక్కడ నిజం ఎంత ఆరాటం ఉందో ఎక్కడ వెతుకుతూ ఉంటారు. అరిసి తీసుకొని ఈ షేల నుంచి వెతుకుంటూ వస్తూ ఉంటారు. ఇది తీసుకెళ్ళలేదు వాళ్ళు. నా వెతుకులాట నా ప్రభు దొరికేంత వరకు అన్నీ మర్చిపోతాను. ప్రభు కావాలి. అది మనకు నిజంగా మనం ఆ రియల్గా ఆత్మ సంబంధం చేసే పని. నా ప్రభు ఆయన కొంతమంది నేను చూస్తాను, ఈ పాస్టర్ ఏదో పరిస్థితుల్లో కూడా ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ చాలా ఇంపార్టెంట్, ఎవరో చనిపోయిన ఏదో కార్యక్రమం. ఆ వారం అంతా నాకంత నెమ్మది లేకపోయింది, నాకంత అశాంతి అనిపిస్తుంది, అన్నీ ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. అసలు దేనిసండి మొత్తం ఏమి నెమ్మది అశాంతిగా అనిపించింది. అంటే ఎట్లా ఉన్నది అని అంటే నిజమే. అంటే ఆమె ఆత్మ ఘోషిస్తాడు, నా ప్రభువుని దర్శిస్తాడు, నా ప్రభువుని ఆనందించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ముంచివేసెను, పరమానందము పొంగిపోయెను. పరిశుద్ధాత్మలో ముంచివేసెను, పరమానందము పొంగిపోయెను. ఎవరికమ్మా ఎంత ఆనందంగా ఎంత సంతోషం, ఎంత తృప్తి, ఎంత ధైర్యం ఉంది. ఎందుకు అన్నీ కావాల్సినటువంటి ఆ మాటలు, ఆ జీవిత వాక్కులు అవి వచ్చి మన హృదయానికి తాకుతాయి. అమ్మాయి అంత ఒక బడైన అంటే భారం పోయింది, ఎంతో తేలికైతే ఎంతో ఆనందం ఉంది. ఈ వారం దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, విడుదల చేయబోతున్నాడు, ద్వారాలు తెరబోతున్నాడు, పరిస్థితులు మార్చబోతున్నాడు, సమస్యలు తీర్చబోతున్నాడు, సాతాను క్రియలు లయపరచబోతున్నాడు. ఈరోజు చాలా ఈ వారం అంతా నేను దీవించబడబోతున్నానని ఒక తృప్తి కలిగి వెళ్తూ ఉంటాడు దేవుడి సన్నిధికి వచ్చాడు. అంటే ఆయన సన్నిధిలో అవి అన్ని రకాలుగా దీవెనలు ఆశీర్వాదాలు సరిపోతుంది. కాబట్టి ఆత్మ పరిగెత్తాం, వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అది నెమ్మది ఉండదు. ఈమె వెతుకుతాము, రిస్క్ అది ఏంటండి రిస్క్. మనం కొంత రిస్క్ తీసుకోవాలి, కొంత ప్రభు కొరకు ఇదే నాకు రిస్క్ అంటే ఇప్పుడు నేను ఇది ఎన్నో ఆనందం, నాకు రిస్క్ అంటే నాకు ఆనందం అనిపిస్తుంది. నా ప్రభును ఆయన చేసి దాన్ని ప్రకటిస్తే ముందు ఆనందం.
పరమానందం. ఇప్పుడు మీరు నిజంగా మీరు ఎవరు లేకపోతే ఇక్కడ ఒక్కనే డ్యాన్స్ చేయండి, దేవుడికి ఇష్టం నాట్యం ఆడాలని ఆ సంతోషం అంతా కూడా మీరు నేను డ్యాన్స్ చేస్తే మీరు డ్యాన్స్ చేస్తే మనం ఇంటికి పోవాలి. దేవుడికి స్తోత్రం కాదు, అంత ఆనందం అనిపిస్తుంది. ప్రభు ఇంత సంతోషం దాన్ని ఎవరు పట్టించుకొని నాట్యం చేసి దేవుడి సైన్లో అనిపిస్తుంది. ఆ ప్రభువుని ఆరాధించి నా ప్రభువును నా ప్రియుని దర్శించాలి. ఆత్మ కొట్టుకుంటా ఉంటుంది, వెళ్ళాలి, దర్శించాలి. ఈ స్త్రీ కూడా అట్లే ఉండి శూలం పెట్టింది, వెళ్ళి దర్శించాలి. చివరికి రిస్క్ తీసుకొని నడుస్తూ ఉంది. ఎంత దూరమైన పనులు నేను నాకు పోవాలి, నా ప్రియుని దర్శించడానికి పోవాలి, ఎంత దూరమైన పనులు. సరిగ్గా కొంత దూరం పోయిన తర్వాత అక్కడ కావాలి వాళ్ళు ఎదురయ్యి. ఎవరు వాళ్ళు? కావాలి వాళ్ళు ఎదురయ్యి. అంటే నైట్ చేసేటువంటి వాచ్మెన్ వాళ్ళు ఎదురయ్యి, వాళ్ళు కావాలి వాళ్ళు. అయ్యా నా ప్రియుడు కనబడ్డాడు అంటే నాకు నా ప్రియుడి కొరకు ఏదమ్మా, నా ప్రియుడి కొరకు వెతుకుతున్నాను. వెతుకులాలి ఇంపార్టెంట్. ఆమె దేనికోసం వెతుకుతుంది? రకరకాలుగా వెతికే వాళ్ళు ఉన్నారు. ఆ బిజీలో ఆ వెతుకులాటలో బిజీలో ఉన్నారు. అసలు ప్రభువు వెతికే వాళ్ళు తక్కువ. కానీ నిజంగా ప్రేమించిన వాళ్ళు, ప్రభువును ప్రేమించిన వాళ్ళు ప్రభువు ఖచ్చితంగా వెతుకులు. ఆయన ఏమి ఉండలేదు, ఈమె ఆయన ఏమి ఉండలేదు. వెతకాలి. అయ్యి ఎక్కడున్నారు నాకు అమ్మ మీరు ఒక పని చేయండి, నువ్వు ఈ దారిలో నేను కనబడుతుందని వాళ్ళు చెప్పినప్పుడు అక్కడి నుంచి కొంచెం ముందు పోగానే ఎదురుకు వస్తూ ఉంటాడు. వేసే దేవుడికి స్తోత్రం. ప్రివిలేజ్ ఎదురుగా వస్తూ ఉంటాడు. అమ్మయ్య ఎంత సంతోషం. అయితే ఈ వీళ్ళు ఇట్లా బొమ్మని దారి చూపించి చూడనా, అక్కడ వాళ్ళు సేవకులు ఎప్పుడు ప్రభు దిక్కు దారి చూపించేవాళ్ళు. వాళ్ళు దారి తప్పించేవాళ్ళు కాదు సేవకులు. ఏ సేవకుడైతే ప్రభు దిక్కు కాకుండా ఇంకొక దిక్కు దారి చూపిస్తాడో ఆయన ప్రభు సేవకుడు కాదు. తన వైపు దాన్ని మళ్ళించుకుంటాడు ప్రభు సేవకుడిగా. లోక సంబంధమైన ఆశీర్వాదాల వైపు మళ్ళిస్తాడు ప్రభు సేవకుడిగా. ప్రభు సేవకుడు ఎప్పుడు ప్రభు దగ్గరికి ఈ ప్రియురాన్ని ప్రియుడి దగ్గరికి చేర్చే ఆ పరిచర్య, ఆ క్రమంలో, ఆ ప్రయత్నంలోనే ఉంటుంది. వారిద్దరూ హత్తుకున్నప్పుడు ఎంత ఆనందమో. మీరిద్దరూ ప్రభులు, మీరు ఎట్లా ప్రభులు చేర్చుకోవాలి, ఎట్లా ప్రభుతో మనం ఆనందించాలి, ఎట్లా పరిశుద్ధాత్మ శక్తితో పొందాలి, ఎట్లా ప్రభులో మరి ఆరాధించాలి, ఎట్లా ప్రభుతో కలిసి లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళాలి, ఎట్లా ప్రభుతో నడవాలి, ఎట్లా చేసేవాళ్ళు దారి చూపించేవాళ్ళు సేవకుడు, ఎట్లా నీ ముగ్గులో ఎదగాలి, ఆత్మలు వర్గంతో ఆత్మలు అన్ని విషయాలను ఎట్లప్పుడు ఎదగాలి. అక్కడ ఇంక ఏది కాదు, డబ్బు ఏమంటుందని ఆ ప్రస్తావన రాదు. ఇంక ఏది కాదు. మీరు ఆయనని కలుసుకోవాలి, ఆయనతో కలిసి నడవాలి, ఆయన హత్తుకోవాలి. మీరు పోతే సంతోషించేవాళ్ళు దేవుడి సేవకులు. దేవుడికి స్తోత్రం కలుగుతాయి. ఆత్మలో నడుచు ఎదుగుతున్నావంటే సంతోషించేవాళ్ళు దేవుడి సేవకులు. నువ్వు మంచిగా ప్రభుత్వం నడుస్తున్నావంటే ఆనందించేవాళ్ళు దేవుడు. ఎందుకంటే నీవు నీ ప్రియుడితో కలిసి నువ్వు నడుస్తున్నావు. ఆయన నీ ప్రాణానికి ప్రియుడు. ఆయనతో కలిసి హత్తుకొని నువ్వు ముందుకు సాగుతున్నావంటే అమ్మయ్య నా ప్రయాసం మా ఏంటిది, ఇక నేను పడిన ప్రయాసం వృధా పోలే. వాళ్ళు మంచిగా ప్రభుత్వం నడుస్తున్నారు, కలిసి ముందుకు సాగుతున్నారు. చాలు, నాకు నా తృప్తి, నాకు చాలు దేవా. వాళ్ళు మంచిగా నడుపుతున్నారంటే ఆనందించేవాళ్ళు. వీళ్ళు కవలి వాళ్ళు చెప్పారు, ఇట్లా పోమా మీ ప్రియులు దొరుకుతున్నారు చూసేవాళ్ళు మా పని అని. అందుకే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా ఆయనలో హత్తుకోవాలి, ఎట్లా ఆయనలో లోతుగా అనుభవంలోకి ఎట్లా వెళ్ళాలి, ఏ విధంగా చేయాలి అని చెప్పేవాళ్ళు దేవుడి సేవకులు. అందుకోసమే ఇలాంటి బైబిల్లో ఉన్నటువంటి మర్మాలు, లోతైన విషయాలు, ఉపదేశాలు ఇవన్నీ చెప్పడానికి సమయం మనకు ఉండదు. నేను జస్ట్ 4 గంటలు ముగిస్తున్నాను. ఇది ఇంత టైం బట్టి చేస్తున్నాను. కానీ ఆన్లైన్ పిల్లలు ఎక్కువ సమయం ఉంటుంది. అలాంటి ఒక మీటింగ్ పెడతాను, డేట్ చెప్తాను. నేను వచ్చే వారంలో వెళ్దామనుకుంటాను. మీరు అందరూ సరిగ్గా ఆ లోపల మనకు ఈ కిచెన్ గురించి తయారైతే మనం మంచిగా మనం ముందుకు తాగుతాం. దేవుడి స్తోత్రం. వెళ్ళి ఆయన ఏం చేసింది, ఆమె ఏం చేసింది, హత్తుకుంది. ఏం చేసింది, హత్తుకుంది. ఒక్కసారి ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత ఆనందము. అబ్బా, నేను వెతుకుతున్న నా ప్రియుడు నాకు ఎదురైంది, ఆయన ఎదురుపడ్డాడని అమాంతం వెళ్ళి ఆలింగనం చేసుకుంది. ఎంత ఆనందము, ఎంత సంతోషము, ఎంత ఆనందం అనిపిస్తుంది.
ప్రభుతో మనం మమేకమైతే, ప్రభు మనం పంచుకుంటే, ప్రభు మనం హత్తుకుంటే ఆ ఆనందమే లేదు, ఆ సంతోషమే లేదు. అలాంటి గొప్ప అనుభవం, పరలోకపు అనుభూతి అనుభవాన్ని పొందింది ఆ స్త్రీ. ఆ స్త్రీ ఎవరో కాదు, మనమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్త్రీ ప్లేస్లో మనం ఉంచుకొని చూడాలి. అలాగే అందరూ తలవంచకాలు వస్తున్నాం. దేవుని బిడ్డలారా,